ఇంకొకటి వాస్క్యులర్ కాజెస్, అంటే కొంచెం ఇక్కడ స్కిన్ పల్చగా ఉన్న వాళ్ళకి కొంచెం ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రెచ్ చేసి చూస్తే మనకి అది చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనం వాస్క్యులర్ కాజెస్ అని చెప్తాం. సో అవి మనకి జెనెటిక్ పరంగా వచ్చేవి, కానీ అది ఏదో చేయడం వల్ల రావడం కాదు. కొన్నిసార్లు క్రానిక్ ల్యాప్టాప్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్కిన్ థిక్నెస్ చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఏజింగ్ వల్ల కూడా స్కిన్ థిక్నెస్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి పిగ్మెంట్ డర్మటైటిస్, అంటే ఇప్పుడు అందరూ మేకప్ వాడుతున్నారు. ఆ మేకప్ అండ్ వాటన్నిటిలో యూజ్ చేసే వాటి వల్ల ఒక రకమైన పిగ్మెంటేషన్ వస్తుంది. అది గ్రాడ్యువల్గా ఏంటంటే పైలప్ అయ్యి మీకు డార్క్గా ఇట్లా కనిపిస్తుంది అనమాట.